హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బజ్ అఫీషియల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి మనకి రీసెంట్గా జరిగిన లైబ్రరీ క్లాసిఫికేషన్ థియరీ అండ్ ప్రాక్టీస్ సంబంధించిన క్వశ్చన్ పేపర్. ఓకే, ఇది వచ్చేసి మనకి 12th నాడు జరిగింది. సో అందరికీ ఒక్కొక్క డేట్లో జరుగుతుంది, ఒక్కొక్క షిఫ్ట్ వైజ్ జరుగుతుంది. సో ఇది మార్నింగ్ సెక్షన్ జరిగిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్. సో మనకి ఇది వచ్చేసి 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్. సో మినిమం మార్క్స్ వచ్చేసి మనకి 40. సో 40 వస్తే మనకి పాస్. సో ఇది వచ్చేసి మనకి క్వశ్చన్ ప్యాటర్న్ అండ్ 3 hours క్వశ్చన్ పేపర్ అండి. ఓకే, సో ఇందులో వచ్చేసి మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి సెక్షన్ ఏ. సో సెక్షన్ ఏలో వచ్చేసి మనకి 16 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 16 క్వశ్చన్స్లో వచ్చేసి మనం ఎన్ని అటెంప్ట్ చేయాలంటే 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో 10 × 5 = 50 మార్క్స్. సో ఇది వచ్చేసి సెక్షన్ ఏ 50 మార్క్స్ క్వశ్చన్. సో సెక్షన్ ఏ ఇది. అండ్ సెక్షన్ బి వచ్చేసి 3 × 10 = 30. సో ఇక్కడ వచ్చేసి మనము 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 10 మార్క్స్. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇస్తారు, మనం అందులో నుంచి 1 క్వశ్చన్ ఆన్సర్ చేస్తే చాలు. అండ్ ఇక్కడ 17th క్వశ్చన్, 18th క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏదైనా ఒక్క క్వశ్చన్కి అటెంప్ట్ చేసి మనకి 10 మార్క్స్. ఓకే, ఇది చాయిస్ అనమాట. ఇందులో నుంచి ఏదైనా ఒక చాయిస్ ఉంటుంది, ఒకటి అటెంప్ట్ చేయాలి. సో 17thలో 2 క్వశ్చన్స్, 18th అండ్ 19. సో ఇది వచ్చేసి మనకి బి సెక్షన్. సో ఇక్కడ వచ్చేసి సెక్షన్ సి. సో ఇందులో మనం వచ్చేసి ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే మనకి 20 మార్క్స్ వస్తాయి. సో బి సెక్షన్లో 30 మార్క్స్ అండ్ సి సెక్షన్లో వచ్చేసి 20 మార్క్స్. సో టోటల్ ఎన్ని ఇవి 50 అండ్ సెక్షన్ ఏలో 50. సో 50, 50, 100. సో యాక్చువల్గా ఏంటంటే బి అండ్ సి సెక్షన్ మనకి థియరీ. సో ఇది వచ్చేసి మన ఓన్గా ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. సో ఓన్గా రాయడం అంటే ప్రతిదీ ఓనే రాస్తారు. సో ఇక్కడ మనం ఏం చెప్పాలనుకుంటాం అంటే సెక్షన్ ఏ వచ్చేసి మనకి ప్రాక్టీస్ వచ్చేసి మనకి డిడిసి సంబంధించిన 4 వాల్యూమ్స్ ఉంటాయి. అంటే 4 బుక్స్ ఉంటాయి, చాలా లావుగా ఉంటాయి అవి. ఆ బుక్స్లో మనం దీనికి సంబంధించిన ఆన్సర్స్ చూసి దానికి సంబంధించిన ఆన్సర్ రాసేది ఉంటుంది. సో ఆన్సర్ అంటే మనము ఏదో డిస్క్రిప్షన్ వైజ్గా రాయొద్దు. సో ఈ క్వశ్చన్స్ని ఏంటంటే మనం అందులో చూసి అందులో మనకి వాల్యూమ్స్లో ఏ పాయింట్కి సంబంధించింది ఒకసారి ఆ నెంబర్స్ వేస్తే చాలు. ఓకే, క్వశ్చన్ నెంబర్ రాసి ఆన్సర్ ఇట్లా హెడ్డింగ్ పెట్టి అందులో దానికి సంబంధించిన అది ఏ పాయింట్స్ ఉన్నాయో దానికి రాయండి. ఓకే, సో ఇది వచ్చేసి మనకి 16 క్వశ్చన్స్, 10 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే చాలు. సో దీనికంటూ 1.5 hour టైం ఉంటుంది. అండ్ బి అండ్ సి సెక్షన్ కూడా మనకి బీసీ సెక్షన్స్ కూడా మనకి 1.5 hour టైం ఉంటుంది. టోటల్ వచ్చి 3 hours క్వశ్చన్ పేపర్. ఓకే, మీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను. ఓకే, మీరు వీడియో కింద కామెంట్ చేయండి. ఒకవేళ క్వశ్చన్స్ మీకు కావాలంటే నేను అందులో ఒక్క క్వశ్చన్ చదివి చూపిస్తాను. ఓకే, మనకి మెయిన్గా మనకి డీడీసీ గురించి అయినా యూడీసీ గురించి అయినా ఖచ్చితంగా రాయమంటారు. అండ్ క్లాసిఫికేషన్ గురించి ఖచ్చితంగా అందులో రాయమంటారు. ఆ క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకే, యూస్ఫుల్ అవుతుంది మీకు. సో సెక్షన్ ఏ అయితే మనకి చెప్పలేము, అది చాలా టిపికల్గానే ఉంది. ఆ బిట్ మనకి అది అటెంప్ట్ చేయడం అంటే కష్టమే ఉంది, అయినా ట్రై చేయండి ఆన్సర్స్. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్వశ్చన్ పేపర్ మీకు కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి, నేను మీకు వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.